హాయ్ నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ దిస్ ఇస్ శ్రావణి బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. హైకోర్టు కీలక వ్యాఖ్యలు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్మిస్తే తప్పేంటని ప్రశ్న. అమరావతిలో సిఆర్డీఏ భవనం ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్. ఈ నెల 13న ఉదయం చంద్రబాబు చేతుల మీదుగా ఓపెనింగ్. కాసేపట్లో తెలంగాణ స్థానిక సంస్థల నామినేషన్లు ప్రారంభం. బీసీ రిజర్వేషన్లపై మధ్యాహ్నం హైకోర్టు విచారణ. ట్రంప్ మోదీ భేటీతోనే వాణిజ్య చర్చలు కొలిక్కి. వాషింగ్టన్ నుంచి క్యూ ఢిల్లీకి సంకేతాలు. రంజీ ట్రోఫీ మ్యాచ్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ గా తిలక్ వర్మ. ఈ నెల 15న ఢిల్లీలో జరిగే మ్యాచ్ కోసం 15 మంది టీం ప్రకటన. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వైద్య కళాశాలలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మిస్తే తప్పేంటని ప్రశ్నించింది. రాష్ట్రంలో ఆధుని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం వైద్య కళాశాలను ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు ఈ ఏడాది సెప్టెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 590ని సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన సామాజిక కార్యకర్త డాక్టర్ కుర్రా వసుంధర హైకోర్టులో పిలివేశారు. ఆమె తరపు సీనియర్ న్యాయవాది శ్రీరామ్ వాదనలు వినిపించారు. ప్రజా ప్రయోజనాలను పణంగా పెట్టి వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారని, బీడ్లో విజేతగా నిలిచిన సంస్థ 33 ఏళ్ల వరకు ఆ కళాశాలను నిర్వహిస్తుందని వివరించారు. వైద్య కళాశాలల నిర్మాణ పనులను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2024 సెప్టెంబర్లో నిర్ణయం తీసుకుందని, కానీ నిధుల కొరత ఉందని ప్రభుత్వం చెప్పట్లేదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 12 వైద్య కళాశాలలకు 5,800 కోట్ల పరిపాలనపరమైన అనుమతులు ఇచ్చారని చెప్పారు. ఈ వాదనలపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. పరిపాలనపరమైన అనుమతులు ఇస్తే సరిపోతుందా, విడుదల చేయాలి కదా అని ప్రశ్నించింది. అంత పెద్ద మొత్తంలో సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే స్థితిలో ఉండాలి కదా అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిధుల కొరత కారణంగా వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉండవచ్చన్న ధర్మాసనం అది తప్పెలా అవుతుందని ప్రశ్నించింది. నిధుల కోసం ప్రభుత్వం బ్యాంకుల దగ్గరకు వెళ్లాల్సి ఉంటుందని, నిధుల కొరత వల్ల జిల్లాలో కోర్టు భవనాల నిర్మాణాలు నిలిచిపోయాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. డబ్బు లేనప్పుడు ప్రభుత్వమే వైద్య కళాశాలలు, ఆసుపత్రులను కట్టాలంటే ఏళ్ల సమయం పడుతుందన్న ఉన్నత న్యాయస్థానం నిధులున్నప్పుడే కళాశాలలను నిర్మించాలంటే ఎప్పటికీ సాధ్యం కాదని వ్యాఖ్యానించింది. ఇలాంటి వ్యవహారాల్లో అందరం నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని, లేకపోతే ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులు ఎప్పటికీ అభివృద్ధి చెందవని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో 10 వైద్య కళాశాలలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. అలా నిర్మిస్తే తప్పేంటని ప్రశ్నించింది. ఈ విషయంలో పిలిచిన టెండర్లు ఖరారుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. పూర్తిగా ప్రైవేటుకు అప్పగించకుండా ప్రభుత్వ భాగస్వామ్యం ఉండటం మంచిదే కదా అని వ్యాఖ్యానించింది. పీపీపీ విధానంలో ఆసుపత్రులను నిర్మించాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని గుర్తు చేసింది. రాజ్యాంగ చట్టవిరుద్ధ నిర్ణయాల్లో
తప్ప ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవని తేల్చి చెప్పింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని సిఎస్ వైద్య ఆరోగ్య కుటుంబం సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ వైద్య సేవలు మౌలిక వస్తువుల అభివృద్ధి సంస్థ ఎండి, ఏపీ వైద్య విద్యా పరిశోధన సంస్థ ఎండికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో అనకాపల్లి, విశాఖ జిల్లాలో పర్యటిస్తారు. అయితే జగన్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. నర్సీపట్నం పర్యటనకు విశాఖ, అనకాపల్లి పోలీసులు 18 నిబంధనలతో అనుమతులు ఇచ్చారు. ఆయన కాన్వాయ్లో 10 వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు ట్రాఫిక్ కు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు రూట్ మ్యాప్ను ఇచ్చారు. ఇక ఆ రూట్లోనే వెళ్లాల్సి తప్ప ఇతర మార్గాల్లో వెళ్లకూడదు అని విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శంఖభద్ర బార్చి, అనకాపల్లి ఎస్పీ తూహిన్ సిన్హాలు స్పష్టం చేశారు. ప్రాణ నష్టం లేదా ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగితే నిర్వాహకులదే వ్యక్తిగత బాధ్యత అని తెలిపారు. ఇక ముందుగా జగన్ ఉదయం 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం భీమబోయినపాలెం వెళ్తారు. విశాఖ ఎన్ఏడి జంక్షన్, వేపకుంట, పెందుర్తి, కొత్తూరు జంక్షన్, తాళ్లపాలెం జంక్షన్ మీదుగా భీమబోయినపాలెం చేరుకుంటారని వైసీపీ నేతలు తెలిపారు. అక్కడ నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శిస్తారు. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి విశాఖపట్నం కేజీహెచ్ వెళ్తారు. తాళ్లపాలెం జంక్షన్, కొత్తూరు జంక్షన్, పెందుర్తి, వేపకుంట, ఎన్ఏడి జంక్షన్ కు చేరుకొని కేజీహెచ్ వెళ్తారు. ఇక విషజ్వరాలతో కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్థులను పరామర్శిస్తారు. ఇక జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించిన నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే జగన్ పర్యటనలో గీత దాటితే క్రిమినల్ చర్యలు తప్పవని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. పోలీసులు నిర్దేశించిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్లటం, వాహన శ్రేణిని దారిలో ఎక్కువసార్లు ఆపటం, భారీ జన సమీకరణ వంటివి చేస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనకు ఇచ్చిన అనుమతి దానంతటా అదే రద్దవుతుందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. నిబంధనల్ని ఉల్లంఘిస్తే రాజకీయ హోదా, పార్టీతో సంబంధం లేకుండా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక ఇందులో పోలీసులు జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తారని వెల్లడించారు. జగన్ నర్సీపట్నం పర్యటనకు పోలీస్ చట్టం సెక్షన్ 30(30)A ప్రకారం నిర్దేశిత మార్గం, సమయం, ప్రయాణ పరిమితికి అనుగుణంగా అనుమతి ఇచ్చినట్లు ఆయన బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జగన్ ప్రయాణించే మార్గంలో ముందు వెనుక ఊరేగింపులు, ర్యాలీలు, ప్రదర్శనలు, భారీ జన సమీకరణ చేయటం నిషేధమని డీజీపీ చెప్పారు. అనుమతించిన ప్రాంతంలో కాకుండా ఇతర చోట్ల రాజకీయ నినాదాలు, స్వాగతాలు లేదా సభలు నిర్వహించరాదన్నారు. కార్యకర్తలను, జనాన్ని సమీకరించడం, ట్రాఫిక్ నిరోధించడానికి ప్రయత్నించడం వంటివి చట్ట ఉల్లంఘనలుగా పరిగణిస్తామని హెచ్చరించారు. ఇక అనుమతి లేని వాహనాలను స్వాధీనం చేసుకుంటామని తేల్చి చెప్పారు. ఏదైనా ప్రమాదం, ఆస్తి నష్టం జరిగితే నిర్వాహకులదే బాధ్యత అని దానికి వారు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని వెల్లడించారు. బులెటిన్ లో మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాసేపట్లో కాకినాడ జిల్లా ఉప్పాడలో పర్యటిస్తారు. ఇక ఈ నేపథ్యంలో వారి సమస్యలను విని పరిష్కరిస్తారని మత్స్యకారులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక గతంలో ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉప్పాడకు పవన్ వస్తున్నారు. ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు చాలా కాలంగా సముద్ర కాలుష్యం వల్ల జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సమస్య తీవ్రతను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్ అధికారులతో కలిసి పడవలో సముద్రం
వాహనంలో ప్రయాణించి కాలుష్య ప్రభావిత ప్రాంతాలను ఈ రోజు పరిశీలిస్తారు. ఇక అనంతరం పవన్ కళ్యాణ్ ఉప్పాడలో మత్స్యకారులతో ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఉప్పాడలో నిర్వహించే బహిరంగ సభకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లను కలెక్టర్ షణ్మోహన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇక ప్రభుత్వం ముందు మత్స్యకారులు కొన్ని డిమాండ్లను పెట్టారు. సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదంలో మృతి చెందిన వారి బాధిత కుటుంబ సభ్యులకు వైసీపీ ప్రభుత్వంలో పరిహారం రాలేదు. ఇక వారు 5 లక్షల పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే ఉప్పాడ, సూరాడపేట, సుబ్బంపేట, మాయాపట్నం, జగరాజుపేట, కోనపాపపేట తీర ప్రాంత గ్రామాలు సముద్ర కెరటాల ప్రభావానికి కోతకు గురై సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయి. గత 10 ఏళ్లుగా వందలాది గృహాలు, వేలాది ఎకరాలు, ఆలయాలు, బంగ్లాలు, చెట్లు, విద్యుత్ స్తంభాలు కోత బారిన పడ్డాయి. కూటమి ప్రభుత్వంలో కోత నివారణకు రక్షణ చర్యలు చేపడుతున్నట్లు తెలపడంతో ఎంతో ఆశగా చూస్తున్నారు. ఇక అలాగే ప్రమాదంలో లక్షల విలువ చేసే బోట్లు ధ్వంసమై మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. దీనికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వాహనాల మాదిరిగా బోట్లకు కూడా బీమా విధానం అమలు చేయాలని కోరుతున్నారు. బోటు ప్రమాదంలో మత్స్యకారులు సముద్రంలో గల్లంతై ఏళ్లు గడుస్తున్న మృతదేహాలు లభ్యం కావటం లేదు. వీరికి మరణ ధృవపత్రం మంజూరు చేయడానికి 7 సంవత్సరాలు పడుతుంది. దీనివల్ల బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్ధి చేకూరటం లేదు. త్వరితగతిన మరణ ధృవపత్రం మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాలుష్య కారక పరిశ్రమల వల్ల వ్యర్థాలు సముద్రంలో కలిసిపోయి మత్స్య సంపద నశించిపోతుందని, ఇక పరిశ్రమలు తొలగించాలి లేదా నష్టపోయిన కుటుంబాలకు పరిశ్రమల నుంచి నిరంతరం పరిహారం మంజూరు చేయాలని అడుగుతున్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందుగా కలెక్టరేట్లో 2 గంటల పాటు మత్స్యకార సంఘాల ప్రతినిధులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీతో సముద్రంలో కాలుష్యం, నష్టి పరిహారం చెల్లింపు తదితర అంశాలపై నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. ఇక ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. తర్వాత కాకినాడలోని జిఆర్టీ హోటల్లో జనసేన నాయకులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకొని హెలికాప్టర్లో కొత్తపల్లి మండలం ఉప్పాడ చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 10 నిమిషాల వరకు ఉప్పాడ సెంటర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ పర్యటన మొత్తం మత్స్యకార సంఘాల ప్రతినిధులతో సమావేశమై సమస్యలు తెలుసుకోవడంతో పాటు వాటిని ఎలా పరిష్కరించాలనే అంశంపై పవన్ దృష్టి సారిస్తారని, ఉప్పాడలో బహిరంగ సభ ఏర్పాటుతో మత్స్యకారులకు భరోసా కల్పించేలా ఆయన ప్రసంగిస్తారని భావిస్తున్నారు. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. నాన్ యూనిఫామ్ సర్వీసుల పోస్టులకు గరిష్ట వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక అలాగే యూనిఫామ్ పోస్టులకు 2 ఏళ్ల వయో పరిమితి పెంచింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఈ సడలింపు అమల్లో ఉండనుంది. ఇకపై ఏపీపీఎస్సీతో పాటు ఇతర నియామక సంస్థలు నిర్వహించే అన్ని నియామకాల్లో ఈ కొత్త వయో పరిమితి వర్తించనుంది. ఈ మార్పుతో అనేక మంది నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి.
మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతిలో మరో ముఖ్యమైన కార్యాలయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. రాజధానిలో అమరావతిలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం నిర్మాణం పూర్తి చేసుకుంది. ప్రజామోదం పొందిన డిజైన్లో అమరావతికి ప్రతీకగా ఏ అనే అక్షరంతో అత్యాధునిక హంగులతో భవనం సిద్ధమైంది. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని మధ్యలోనే కొన్నేళ్లు మొండిగోడలకే పరిమితమైన నిర్మాణం ఇవాళ అద్దాలతో తలుకులీనుతుంది. కార్పొరేట్ తరహా హంగులతో 7 అంతస్తులో సిఆర్డీఏ భవనాన్ని నిర్మించారు. కార్యాలయం ఎదుట జాతీయ జెండా కోసం 100 అడుగుల పోల్ను ఏర్పాటు చేశారు. పరిసరాలను మొక్కలు చెట్లతో ఆహ్లాదంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక ఈ నెల 13వ తేదీన సీఎం చంద్రబాబు సిఆర్డీఏ భవనాన్ని ప్రారంభిస్తారు. ఇక రాజధానిలో ప్రారంభమవుతున్న తొలి పూర్తి స్థాయి భవనం ఇదే కావటం విశేషం. సిఆర్డీఏ భవంతిని రాజధాని గ్రామస్తులైన లింగాయపాలెం సరిహద్దుల్లో దాదాపు 3.07 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 257 కోట్లతో నిర్మించిన G+7గా నిర్మించారు. ఇక వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక దాదాపు 6 ఏళ్ల క్రితం ఆగిపోయిన భవన నిర్మాణం పనులు కూటమి ప్రభుత్వం రాకతో మళ్లీ మొదలయ్యాయి. ఇక రాజధాని నిర్మాణం అభివృద్ధికి ఈ భవన నిర్మాణం కీలకం కావడంతో త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ నేపథ్యంలోనే గడిచిన 8 నెలలుగా పనులు నిర్విరామంగా సాగాయి. ప్రతిరోజు 500 మందికి పైగా కార్మికులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల నిరాటకంగా పనిచేసి ఈ భవనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం విజయవాడ నుంచి సిఆర్డీఏ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇక ఈ భవనం ప్రారంభమయ్యాక ఆ కార్యాలయం అమరావతికి మారుస్తారు. ఈ కార్యాలయంలో గ్రౌండ్ ఫ్లోర్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. మిగిలిన అంతస్తులో పురపాలక శాఖ మంత్రి ఛాంబర్, సిఆర్డీఏ కమిషనర్ ఛాంబర్, పరిపాలనా విభాగం, ఇంజనీరింగ్ విభాగం, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్యాలయం, అలాగే రాజధాని అమరావతి ప్రణాళిక విభాగం, రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక విభాగం ఉంటాయని అధికారులు చెప్పారు. ఇక అధికారుల కోసం విడివిడిగా ప్రత్యేక ఛాంబర్లు, 2-3 అంతస్తులో సమావేశ మందిరాలను ఏర్పాటు చేశారు. ఇక వీటితో పాటు భవనం పైభాగంలో ఉద్యోగుల రిక్రియేషన్ కోసం జిమ్ సెంటర్, క్యాంటీన్ వంటి ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ఇక సిఆర్డీఏ కార్యాలయ భవనం రాజధాని గ్రామమైన లింగాయపాలెం సరిహద్దుల్లో ఉంటుంది. ఇక రాజధాని రవాణా వ్యవస్థలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్ అంటే E3 రోడ్డు, N11 రోడ్లు జంక్షన్లో మొత్తం 4.32 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించారు. ప్రధాన కార్యాలయ భవనాన్ని 0.73 ఎకరాల్లో నిర్మించారు. గ్రీన్ జోన్ కింద 0.88 ఎకరాలు, పార్కింగ్ కోసం 1.36 ఎకరాలు కేటాయించారు. ఇక ఇందులో 176 కార్లు, 176 ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక 0.96 ఎకరాలు ఖాళీ స్థలం కింద ఉంచారు. ఏసీ, పవర్, ఎస్టీపీల కోసం 0.39 ఎకరాలు వినియోగించారు. వీటితో అదనంగా 3.07 ఎకరాల్లో ఒక్కొక్కటి 41,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న 4 ప్రీ ఇంజనీర్ల బిల్డింగ్స్ నిర్మాణాలను చేపట్టారు. ఇక 44% విద్యుత్, 66% నీటి పొదుపు చర్యలు తీసుకున్నారు. ఇక సిఆర్డీఏ భవంతికి గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ రావటం మరో ప్రత్యేకత. ఇక ఈ నెల 13వ తేదీన ఉదయం 9:50 ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా సిఆర్డీఏ భవంతి ప్రారంభమవుతుంది. That's all for now. Keep watching YK News. ఇది తెలుగు వారి